నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అధిక ధరలతో పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు అదే ఆహార ధాన్యాలు రేట్లు పెరుగుతా ఉన్నాయి. మరి దాని గురించి ఎందుకు చర్చించారు? మీకేమో అయోధ్య రాముడు కావాలి, మా భద్రాద్రి రాముడు భూములేమో ఆంధ్రలో తెలంగాణకు తీసుకురాని అని చెప్పి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా భారతీయ జనతా పార్టీ పట్టించుకోదు. అంటే కనీసం డంపింగ్ యార్డ్ కూడా లేదు భద్రాచలంలో. అదే భద్రాద్రి రాముడు అంటే పట్టించుకోరా భారతీయ జనతా పార్టీ ఓన్లీ అయోధ్య రాముడే గుర్తొస్తారా? ఇప్పుడు దేశంలో మూడోసారి సెంటిమెంట్ చూపించి మూడోసారి సార్ 7 విలేజ్ తీసుకొని చెప్పినావు. అదానికి చెప్తాను సార్, ఆంధ్ర తెలంగాణ అది అన్నదమ్ములు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు తెలియకపోతే మాట్లాడండి. మీరు 40 కోట్ల రూపాయలు ఇచ్చి మీరు అది ఓపెన్ ఇవ్వండి. మరి మీరు అది శాంక్షన్ అయిందా? భారత రాష్ట్రపతి ముర్ము గారి ద్వారా చేతుల మీద పనులు కూడా ప్రారంభమైనాయి. అంధకారంలో ఉంటే నేనేం చేయలేదు. మేము 7 విలేజ్ విషయంలో తెలంగాణ తీసుకురాలే. మీరు మీరే ఆంధ్ర కలుపుతారు, మీరే తెలంగాణ నిధులు ఇవ్వరు, మా విభజన హామీలు నెరవేర్చారు. మీరే ఇప్పుడు మమ్మల్ని వచ్చి ప్రశ్నిస్తున్నట్లయితే భారతీయ మేము చూస్తున్నాం. అందుకే బీసీ ముఖ్యమంత్రి అంటే బీజేపీ ఎల్పీ నేత నియమించుకోలేదు. మీరు 1 month అవుతుంది. మీది భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ప్రశ్నిస్తూ వచ్చి మీ బీజేపీ నేత కర్ణాటక లేడు, తెలంగాణ లేడు. ఎస్సీ వర్గ గురించి కమిటీ వేస్తారు. ఎప్పుడు కమిటీ వేస్తారు చెప్పండి? మరి మీరు కేంద్రంలో నుండి కమిటీ లేకుండా మీరు మన 18 బిల్లులు పాస్ చేసుకున్నారు 14 రోజుల్లో. అంటే మీరు ప్రజాస్వామ్యం కూలి చేసే మీద మేము ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తుంటే ఏకంగా మా మీద విమర్శ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎప్పుడు నియమిస్తా, బీసీ నియమిస్తా, ఓసీ నియమిస్తా చూస్తున్నాం మేము కూడా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ గతంలో లాగుంటుందని చెప్పేసి. సార్ అది శాంక్షన్ చేసి పనులు స్టార్ట్ అయితే సార్ దానికి రిజల్ట్ ఏది? అరే మీరు బలం మాట్లాడుతున్నారు సార్. మేము వచ్చి 1 month అవుతుంది. మాట్లాడతారు అది 40 కోట్లు. మాకు ఎన్నికల 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలి మీరు భారతీయ జనతా కేంద్రంలో ఉండి. అయోధ్య రాముడు భద్రాద్రి రాముడు అంటే భద్రాద్రి రాముడు సౌత్ ఇండియా అంటే మీకు అంత చిన్న శుభ. మరి భారతీయ జనతా పార్టీ మీరే అంటారు కుటుంబ పార్టీతో పొత్తు పెట్టుకుని కుటుంబ పార్టీతో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంటారు. అత్యంత అవినీతి పార్టీ అజిత్ పవార్ ఆయనతో డబ్బులో మీరు తీసుకోండి, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ 40 కోట్లు ఇస్తే 40 కోట్లు ఇందాక దాకా డబ్బులు ఇవ్వలేదన్నా. పనులు ప్రారంభం అయిపోయిందని అడుగుతున్నాం. అరే ఎట్లయితే బిల్డింగ్ కట్టాలంటే పేపర్ ప్రకారం చూపించద్దు. పేపర్ ప్రకారం ఆయన ఎగుమతులు తగ్గిపోయినాయి ఈ దేశంలో. మీరు అదానికి అమ్మానికి మేలు చేసిన డబ్బులు వచ్చినాయి. 2 రైల్వే కింద ఖమ్మం మరి 2 ఇట్లాంటి చాలా మా జిల్లాలో చెప్తున్నాను. రండి అమృత పథకం ఇచ్చిన డబ్బులు మేము భద్రాచలంలో మీ ఎమ్మెల్యేని పంపించండి చూపించుకోండి. ఎందుకు చూపించారు? నోటుకు వచ్చింది మాట్లాడితే తప్పులేదు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దీనిపైన మీరేమంటారు? ఏమంటారు? 40 కోట్లు కాదు 1000 కోట్లు ఇవ్వాలి, 40 కోట్లు ఇచ్చి ఎందుకు అంత చిన్న చూపు చూపిస్తున్నారు భద్రాచలం మీద అని చెప్పేసి వారి వాదన కాంగ్రెస్ నుంచి. ఖచ్చితంగా అండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావచ్చు, లేదంటే మిగతా బీజేపీ ఇతర రాష్ట్రాలు కావచ్చు, నిధుల కేటాయింపులో మాత్రం వివక్ష చూపిస్తున్నటువంటి మాట వాస్తవం. అది ఏ రంగానికి అనేది కాదు, అన్ని రంగాలకి ఇప్పటికే తెలంగాణకి చాలా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ నిన్న 2 రోజుల పర్యటనలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశారు, రక్షణ మంత్రిని కలిశారు, చాలా విన్నపాలు ఇచ్చారు. మరి ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. అంటే గత ప్రభుత్వం ఏంటంటే కొంత ఘర్షణాత్మక వైఖరి పెట్టుకున్నారు కాబట్టి కొంత ఇబ్బందులు తలెత్తాయి. మరి ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సహకరించాల్సినటువంటి అవసరం ఉంది.
మరి బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏ మేరకు నిధులు అందిస్తుంది, ఏ విధంగా సహకరిస్తుంది అనేటువంటి చూడాలి. ఎందుకంటే మనది సమాఖ్య స్ఫూర్తి. ఇక సమాఖ్య స్ఫూర్తి మొన్ననే ఈ మధ్యనే ప్రధానమంత్రి గారు కూడా ఒక 2 రోజుల క్రితం అన్నారు, రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది అనేది. అంటే రాష్ట్రాలని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉన్నది. ఎందుకంటే రాష్ట్రాల నుంచి వెళ్తున్నటువంటి నిధుల్లో సముచితమైనటువంటి వాటా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అనేకమైనటువంటి విభజన హామీల విషయంలో అనేక పెండింగ్లు ఉన్నాయి. ముఖ్యంగా నిధుల విషయంలో కూడా చాలా వరకు పెండింగ్లు ఉన్నాయి. మరి ఇక ఉన్నది 3 నెలలే ఈ ప్రభుత్వం. అంటే తర్వాత ఎవరు వస్తారు ఏంటి అనేది పక్కన పెడితే ఈ 3 నెలల్లో కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో కొన్ని ప్రాజెక్టులు కానివ్వండి, అంటే హామీలు కానివ్వండి, నిధులు కానివ్వండి ఇచ్చి ఆదుకుంటుందనేది మాత్రం ఆశిద్దాం. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఎన్నికలు ఎటు తిరిగి వస్తూ ఉంటాయి కాబట్టి అది ఒక ప్రచారాంశంగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కౌశిక్ గారు, ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఒక్క నిమిషం. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి అన్నారు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అన్నారు. ఇల్లు లేని వాళ్ళు కాలం పెట్టాలి కదా, ఉందా లేదా అనేది కాలం పెట్టలేదు. అది కరెక్టేనా అసలు? ఏం సార్, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అన్నారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అంటే ల్యాండ్ ఉంటేనే కదా వారికి ఆర్థిక సాయం వచ్చేది. ఇల్లు లేని వారికి ఎట్లా ఆర్థిక సాయం ఇస్తారు? ఇల్లు లేని వారికి ఇల్లు కట్టియాలా లేకపోతే ఏంటి? అది ఆ కాలం ఏంటి అసలు? జాగా ఉంటే 5 లక్షల రూపాయలు. అవును, మరి అంటే ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? జాగా ఉంటేనే 5 లక్షలు. జాగా లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. జాగా అది మళ్ళీ వేరే స్కీమ్. అది తర్వాత ఫస్ట్ జాగా ఇచ్చే కార్యక్రమం, తర్వాత కట్టుకునే కార్యక్రమం. అంటే ఒకేసారి అన్ని చేయడం కుదరదు సార్. ఎవరైనా ఇప్పుడు ఒకేసారి అంటే పాత ప్రభుత్వం చెప్పినట్టే మీరు చెప్తున్నారు. చూడండి, గ్రామాల్లో చాలా మందికి జాగాలు ఉన్నాయి కానీ ఇల్లు కట్టుకోలేదు. గత ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పింది కానీ ఎవరికి ఇవ్వలే. మేము 3 లక్షల ప్లేస్లో 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ అప్ల కూరలు చిక్కుపోకుండా 5 లక్షలతో కంప్లీట్ చేసుకునే విధంగా ఫస్ట్ ఫేజ్ లో ఇది పోతాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి జాగా లేని వాళ్ళకి ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం దాని గురించి ఆలోచిస్తుంది. ఒకేసారి అన్ని చేయలేం కదా సార్ ప్రభుత్వం. ఇప్పుడు అంటే మీరు రాజగృహ కల్పలు, ఇందిరమ్మ గృహాలు అవేం చేద్దాం అనుకుంటారు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవి ఇచ్చేయడం చాలా పెద్ద ఫైట్ చేశారు. మరి వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాని గురించి ఇంకా చర్చ. ఇప్పుడు మేము వచ్చి 1 మంత్ అవుతా ఉంది. దాన్ని మా ప్రభుత్వం ఏది కూడా వృధా చేయదు. మీరు చూసిరు, మేము ప్రగతి భవన్ విషయంలో ఒక కోటర్ మిగిలితే డిప్యూటీ సీఎం గారు, ఇంకో కోటర్ మిగిలితే సీతక్క ఉంటుంది, ఇంకో కోటర్ మిగిలితే ఏం చేసారు? స్టేట్ గెస్ట్ హౌస్కి ఇచ్చారు. ఒకటి ప్రజాభవన్ నడుస్తూ ఉంది. ఏ ప్లేస్ కూడా మేము వృధా చేయం. అదేవిధంగా గత ప్రభుత్వం కట్టిందని చెప్పి మేము వాడుకోకుండా ఉంటాం. ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చూపిస్తుంది. అదే కాకుండా ఏ విషయంలో మీరు చూడండి, ప్రజాధనం వృధా చేసే విషయంలో కూడా మేము ఆచితూచి వ్యవహరిస్తా ఉన్నాం. ఆదాయ మార్గాలు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు చూడండి, మీరు FCIకి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలా, 30,000 కోట్ల రూపాయలు గోడౌన్లలో సరుకు ఉన్నది. ఇది అమ్మితేనే 45,000 కోట్ల రూపాయలు వస్తుంది. అదే విద్యుత్ బిల్లులు దాదాపు 60,000 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇది చాలా డిపార్ట్మెంట్ అన్ని రివ్యూ జరుగుతూ ఉంది. ఆ డిపార్ట్మెంట్ రివ్యూ చేసిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది? మిషన్ భగీరథ సంబంధించి మీరేమన్నా కేసీఆర్ గారు మిషన్ భగీరథ ఓపెన్ ప్రధానమంత్రి గారు వస్తే మీ దయా దాక్షిణ్యాలు సార్ మీ ఒక్క రూపాయి కూడా అదనంగా మిగతా ముఖ్యమంత్రి లాగా అడగమని చెప్తే కేసీఆర్ అది నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి పైసలు పంపించలే. ఎందుకు పంపిలేదంటే కేసీఆర్ గారిని అడిగితే వారు కలవరు. మా ముఖ్యమంత్రి గారు చూసిన 3 సార్లలో 2 సార్లు పోయి 3 సార్లు కేంద్ర మంత్రుల్ని అదేవిధంగా ప్రధానమంత్రి గారు కలిసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. మా రాష్ట్రం పరిస్థితి బాగాలేదు, మీరు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వండి, విభజన హామీలు నెరవేర్చండి, ఆంధ్ర రాష్ట్రం నుంచి రావాల్సిన 406 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో రావాలి, అది కూడా ఇప్పియండి, అన్నీ చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ అదేవిధంగా ఎట్లాంటి శతభిషాలు పోకుండా ఓన్లీ ఎలక్షన్ల సందర్భం మాత్రం మేము ఎలక్షన్ చేస్తాం, మిగతా సందర్భంలో తెలంగాణ ప్రయాణాలు మాకు ముఖ్యమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి దానిలో ప్రధానంగా ముందుకు పోతా ఉంది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏది కోరుకుంటే ప్రతిపక్షాలు చెప్పిన సలహాలు కూడా స్వీకరిస్తాను మేము సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ప్రజా సంఘాలు కూడా ఏనాడన్నా ప్రజా సంఘాలు కలిసి ఎవరన్నా మేము ప్రజా సంఘాలు కలుస్తా ఉన్నాం, ప్రజావాణి జరుగుతూ ఉంది. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు అందరి సలహాలు స్వీకరిస్తా ఉన్నాడు. వార్తలు ఏదైతే ప్రచారం చేసుకోవచ్చు, పేపర్లు వాస్తవాలు రాయని చెప్తా ఉన్నాం మేము. మరి ఇంతకన్నా ఇంకా పారదర్శక పాలన ఏమైంది అందిస్తారు సార్? ఈ నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ప్రెస్ మీడియా పెట్టలే ఒక్కనాడు కూడా. ప్రెస్ మీట్ మేము సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు, యథేచ్ఛగా జర్నలిస్టులు వాళ్ళ సమస్యలు అడుగుతా ఉన్నారు. వారు కూడా సమస్యలు కూడా అడుక్కోవడానికి ముఖ్యమంత్రి గారు కలుస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అనుకున్న దానికన్నా మెరుగైనటువంటి పాలన అందిస్తుంది. ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ప్రతి గ్యారంటీని తీర్పే దానిలో, ఇచ్చిన హామీని ప్రతిదీ నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఉంటుంది. పెద్దలు చెప్పినట్టుగా విక్రమ్ గారు ఒక చిన్న విషయం చెప్పారు సమాఖ్య స్ఫూర్తి గురించి. మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే 2014లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రం యొక్క పన్నుల వాటాన్ని 32% 42% పెంచింది నరేంద్ర మోదీ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, 32% 42% పెంచారు. యూపీఏ హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు 1,60,000 కోట్ల రూపాయలు మనం భారతీయ జనతా ఈ
గత 9 సంవత్సరాలు ఇచ్చింది. అంతకుముందు 2000 నుంచి 2014 యూపీలో ఉన్నప్పుడు 45,169 కోట్లు. అంటే 25% మన వల్ల ఈ వచ్చిన తర్వాత రాష్ట్రాలకి వాటాల పన్నుల్లో 25% పెంచింది భారతీయ జనతా పార్టీ. ఇన్నిసార్లు కాంగ్రెస్ ఈ దేశాన్ని పరివి ఎప్పుడు కూడా ఆ శాతాన్ని పెంచింది లేదు. 25% 30-40% చేసింది భారతీయ జనతా పార్టీ. దాన్ని గమనించాలి. రెండోది అంటే ఇందాక మీరు పన్నుల గురించి చెప్పినప్పుడు చెప్తున్నాను నేను దాని గురించి. నాకు ఒక్క నిమిషం నాకు తప్పకుండా సార్. అలాగే పాడి కౌశిక్ గారు చెప్పిన విధంగా సరే చరణ్ కౌశిక్ గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏదైతే స్క్రూటినీ చేస్తున్నారో అప్లికేషన్లు పెట్టినప్పుడు అది అందులో డిఫెక్ట్ ఉంటే ఆ అప్లికేషన్ చెల్లుబాటు కదా, ఎవరిదైనా మీదేనంతే నాదేనంతే. అదేవిధంగా మరి మీరు ఏదైతే రావాలి పెండింగ్ బిల్లు అని చెప్తుందో బీఆర్ఎస్, ఆ తర్వాత మీరు చెప్తున్నారో దానికి ఎందుకు పెండింగ్ ఉందో చాలా స్పష్టంగా వైట్ పేపర్ మీరు ఇవ్వచ్చు. పలానా అయితే వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగారు మీరు ఇస్తే అది సాల్వ్ అవుతుంది. అది రైట్. ఏ అప్లికేషన్ పెండింగ్ ఉంటే ఊరికే